నమస్తే అందరికీ. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకన్నానంటే వీసాల గురించి నేను చెప్పే ప్రాసెస్లో చాలామందికి నచ్చినవి, నన్ను ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజెస్ చేస్తూ చాలామంది నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ. నేను ఏ వీడియోలు చేసినా, నేను ఏం చెప్పినా కూడా నేను అక్కడ జెన్యూన్గా ఏం జరుగుతుందో అదే చెప్తాను. నేనేమి డాలర్ డ్రీమ్స్ అట్లా ఉంటాయి, లేకపోతే యూరో డ్రీమ్స్, మీరు అట్లా యూరోలు ఎక్కువ సంపాదించవచ్చు రండి అని నేను ఏ వీడియోలో చెప్పలేదు. కాబట్టి జెన్యూన్గా చెప్పారు, మీరు చాలా బాగుంది అని అంటున్నారు. సో దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. నాకు మెసేజెస్ చేసిన వాళ్ళకి, నేను డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళకి, నాకు థ్యాంక్స్ చెప్పిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈ వీడియో ఏంటి అని అంటే, నేను చాలా వీడియోలు, ఈ మ్యాక్సిమం అన్ని వీడియోలు కూడా పోర్చుగల్ గురించే ఉంటాయి. సో ఈ వీడియో ఏంటి అని అంటే, నేను యూకే గురించి చేయాలని అనుకున్నాను, యూత్ మొబిలిటీ వీసా అని చెప్పి. సో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇది ఓన్లీ 2 days ఈ బ్యాలెట్ ఓపెన్ ఉంటుందన్నమాట. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడే ఎందుకు చేస్తున్నాను అని అంటే, బ్యాలెట్ ఓపెన్ అయ్యే ముందు చేస్తే అందరికీ గుర్తుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు చేస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను కొంచెం బిజీగా ఉన్నా కూడా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ వీసా ఏంటి అని అంటే, ఇది 2 years వర్క్ పర్మిట్ వీసా అనమాట. సో ఇది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే, 18 to 30 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ వీసాకి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. కంపల్సరీ ఒక డిగ్రీ అయితే ఉండాలన్నమాట. అది ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, 18 to 30 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఈ వీసాకి ఎలిజిబుల్. ఈ వీసా ఏంటి అని అంటే, 2 days మాత్రమే ఈ బ్యాలెట్ ఓపెన్ ఉంటుంది, ఆ స్లాట్స్ ఓపెన్ ఉంటాయి అన్నమాట. 28th February మధ్యాహ్నం నుంచి 22nd February మధ్యాహ్నం వరకు, 3 o'clock నుంచి 3 o'clock వరకు. సో 48 hours అయితే ఈ బ్యాలెట్ అయితే ఓపెన్ ఉంటుంది. ఆ టైంలో మీరు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే రిజిస్టర్ చేసిన అందరినీ తీసుకుంటుందా అంటే అట్లుండదు. ఇది ఒక లాటరీ సిస్టమ్ లాగా. సో అప్లై అయితే చేసుకోవచ్చు, ఎవరైనా మీరు ఆన్లైన్ త్రూ మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళని అంటే లాటరీ పద్ధతి ద్వారా అది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చి మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే, చెప్పా కదా, ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఇంకొకటి పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది అనమాట. సో పాస్పోర్ట్ ఏంటి అని అంటే, ఇండియన్ పాస్పోర్ట్, ఓన్లీ ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకే ఈ అవకాశం ఉంది. అంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉండి మీరు ఇండియాలో లేకపోయినా కూడా, కెనడాలో ఉన్నా, యూఎస్లో ఉన్నా, వేరే ఏ కంట్రీలో ఉన్నా కూడా మీరు ఈ వీసాకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అంటే ఇన్ కేస్ యూకేలో ఉంటే మేము అప్లై చేసుకుంటామని అంటే కుదరదనమాట. ఆల్రెడీ మీరు యూకేలోనే ఉంటారు కాబట్టి, మీరు ఏ వీసా మీద వెళ్ళినా కూడా యూకే నుంచి మీరు అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ కాదు ఈ వీసాకి. ఓన్లీ ఇండియాలో ఉన్నా, లేకపోతే వేరే అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయితేనే ఈ వీసాను అప్లై చేసుకోవచ్చు. ఈ వీసా అప్లై చేసుకోవడానికి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏజ్ గ్రూప్. ఖచ్చితంగా ఏజ్ 30 పైన ప్లస్ ఉంటే, ఇన్ కేస్ మీరు 30 years ప్లస్ 6 months 7 months అట్లా ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 31 to 32 మధ్యలో ఉన్న వాళ్ళు అంటే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి, అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. ఎందుకు అనంటే, మీరు ఏజ్ గ్రూప్ దాటి అప్లై చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇది లాటరీ సిస్టమ్ ద్వారా అది సెలెక్ట్ చేసి మళ్ళీ మీకు వీసా అయితే అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అప్రూవ్ చేసే టైంలో వాడు మీ ఏజ్ని కన్సిడర్ చేసి ఈ వీసా మీకు రాదు, మీకు ఏజ్ వల్ల మీకు ఈ వీసా రిజెక్ట్ అయింది అని చెప్తే వేరే వాళ్ళకి వచ్చే ఛాన్స్ మీరు చెడగొట్టినట్టు ఉంటుంది. సో అందుకే 30 plus 6 months అట్లా అట్లీస్ట్ అట్లా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటే మంచిది. ఎందుకనంటే ఇది లాటరీ సిస్టమ్ కాబట్టి దానికి తెలియదు ఫస్ట్ మీరు కరెక్ట్ ఏజ్ గ్రూప్లో ఉన్నారా లేరా అనేది తెలియదు. అప్లై చేసిన వాళ్ళని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో వీసా ఏంటి అని అంటే, 2 years వర్క్ పర్మిట్ వీసా అనమాట. సో మీరు ఈ 2 years యూకేలో మీరు వర్క్ చేసుకోవచ్చు, మీ ప్రొఫైల్ మీద కావచ్చు, లేకపోతే ఏదైనా వర్క్ అయితే మీరు చేసుకోవచ్చు. ఈ 2 years ఆ కంట్రీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఎట్లాంటి ఛాన్స్ అయితే లేదు. ఎందుకు ఈ వర్క్ పర్మిట్ 2 years అంటే మాత్రం,
అది యూత్కి ఇచ్చిన వాళ్ళు అంటే యూత్కి ఒక అవకాశం ఇవ్వడానికి ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేసిన ఒక వీసా అనమాట. సో అందుకే ఏజ్ గ్రూప్ అట్లా ఉంది, 18 to 30 years. ఇంకొకటి మెయిన్, దీనికి ఏంటి, ఎక్కువ ఫండింగ్ కూడా అవసరం లేదు. సో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు వీసా వచ్చింది, మీరు లాటరీ సిస్టమ్ ద్వారా మీకు వీసా అయితే వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ ఒక 3 lakhs వరకు అకౌంట్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దానికి తప్ప మీరు ఎట్లాంటి ఫండింగ్ ఎంత బ్యాలెన్స్ చూపించాలి అనేది అయితే దీనికి ఎట్లాంటిది అయితే ఏం లేదనమాట. ఇంకొకటి డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. సో ఇది మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ 2 days అంటే మీకు ఓపిక ఉంటే 2 days స్లాట్స్ మీరు ఒకవేళ మీకు దొరికితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా దీనికి అసిస్టెన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే పింగ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. సో ఈ 2 days మాత్రమే ఓపెన్ ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చే డీటెయిల్స్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఇన్ ద సెన్స్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంకా ఈమెయిల్ మీరు కరెక్ట్గా ఫిల్ లేదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంతకుముందు ఆల్రెడీ దీంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళు ఫస్ట్ మీకు అకౌంట్ క్రియేట్ చేయడం అని ఉంటుంది, దాని తర్వాత లాగిన్ ఐడి ఉంటుంది. సో మీరు ఇంతకుముందు ఇన్ కేస్ దాంట్లో లాగిన్ అయితే మీరు మళ్ళీ కొత్తగా డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు అవకాశం రాలేదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో మీరు అక్కడ కాంటాక్ట్ ప్రిఫరెన్సెస్ దగ్గర మీరు ఒకవేళ మీరు కొత్త డీటెయిల్స్ ఇవ్వాలని అనుకుంటే మాత్రం ఇవ్వచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇన్ కేసు అక్క మీరు హెల్ప్ చేయండి అని అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ 2 days టైం ఉంటుంది కాబట్టి మేము కూడా కొంచెం మా టీంతో కలిసి దాన్ని అంటే ఎవరైనా మమ్మల్ని అడిగితే మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాము. ఇన్ కేస్ కొంచెం అంటే బేసిక్ ఛార్జెస్ తీసుకోండి, ఎందుకంటే దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. లేదు మేమే ట్రై చేసుకుంటామంటే అది ఖచ్చితంగా మీ ఇష్టం, మీరు ట్రై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మేము ఆ ఫామ్లోనే ఇవ్వాలి అని అంటే మాత్రం అదేమైతే లేదు. మీరు ఆ ఫామ్లో ఎట్లాంటి మీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మీకు వీసా అప్రూవ్ అయిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. మీ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ ఇన్ ద సెన్స్ PDF ఫైల్ మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి అంటే మీరు ఆల్రెడీ డిగ్రీ ఉండి లేకపోతే బీటెక్ ఏదైనా బ్యాక్లాగ్స్ ఉండి అట్లా ఉంది మేము ట్రై చేస్తాము అని అంటే అది కుదరదనమాట. ఎందుకనంటే ఇది క్లియర్ అయిన వాళ్ళకే, డిగ్రీ క్లియర్ అయిన వాళ్ళకే ఈ ఆప్షన్ అయితే ఉంది. సో అట్లా మీరు అప్లై చేసి వేరే వాళ్ళకు వచ్చే ఛాన్స్ మాత్రం చెడగొట్టకండి. ఏజ్ కరెక్ట్గా ఉండాలి, ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి, ఇంకా క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. సో ఈ 3 ఉన్న వాళ్ళు యూకేకి వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఒకవేళ వీసా రిజెక్ట్ అయిపోయి అంటే ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ ఖర్చే ఉండదు, ఆల్రెడీ చెప్పినాను కాబట్టి. మీకు వీసా అప్రూవ్ అయితేనే మీరు ఒక 3 lakhs అట్లీస్ట్ ఫండింగ్ అందులో చూపించాల్సి ఉంటుంది. సో అది అనమాట ఈరోజు వీడియో. నేను అంటే ఈ వీసా గురించి నాకు కూడా ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు రీసెంట్గా తెలిసింది. సో ఇది ఎవరికైనా యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో చేశాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి ఫాలో అవ్వచ్చు. లేదు నాతో ఏమైనా హెల్ప్ కావాలి అని అనుకునేవాళ్ళు, నా త్రూ అప్లై చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో కాల్ అయినా చేయండి, లేకపోతే ఫస్ట్ అయితే మెసేజ్ చేయండి, దాని తర్వాత నేను మాట్లాడతాను. 2 days టైం ఉంటుంది. 28th February మధ్యాహ్నం నుంచి 22nd February మధ్యాహ్నం వరకు. సో ఇంతకంటే వీడియోలో పెద్దగా చెప్పేది ఏం లేదు. ఇది యూత్ మొబిలిటీ వీసా యూకేకి 2 years. సో వర్క్ పర్మిట్ అనుకోండి. ఓన్లీ 18 to 30 ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు, డిగ్రీ చేసి ఉన్నవాళ్ళు. ఇది ఒక లాటరీ సిస్టమ్ అనమాట. సో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వచ్చే అవకాశం అయితే లేదు. ఛార్జెస్ అంటే మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీది అది సక్సెస్ అయిందా లేదా అనేది కూడా మీకు ఒక ఫామ్ అయితే వస్తుంది, మీకు మెయిల్ కూడా వస్తుంది. సో అంటే మీరు కన్ఫామ్గా అవన్నీ మీ డీటెయిల్స్ తీసుకుందా లేదా అన్నది, సక్సెస్ అయిందా లేదా అనేది కూడా మీకు ముందే తెలిసిపోతుంది. కాకపోతే వీసా వచ్చిందా రాలేదా అనేది అట్లీస్ట్ 1 week to 10 days అయితే మాత్రం పడుతుంది అనమాట. సో ఆ లాటరీ సిస్టము.
సో అదృష్టం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి, రావచ్చు. చాలా రోజుల నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక ట్రైల్ అయితే చేయండి. అంటే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన, కాల్ చేసి మాట్లాడిన, కన్సల్టెన్సీకి అంత పే చేసినాం ఇంత పే చేసినాం అని చెప్తున్నారు. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. సో అట్లీస్ట్ అంటే కొంచెం టైం ఎప్పుడు ఒకలాగా ఉండదు, అది నేను బాగా నమ్ముతాను. టైం మనకి అదృష్టం కలిసి వచ్చే రోజు వస్తే దాన్ని ఎవరు ఆపలేరు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఇంకా నేను బయటికి వెళ్ళాలి, ఏదైనా ఒక అవకాశం వస్తే బాగుండు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. అందరికీ వస్తుందని నేను చెప్పలేను, కాకపోతే ఏమో చెప్పలేము, ఎవరికైనా రావచ్చు. సో ట్రై అయితే చేయండి. ఈ విషయంలో ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. నేను ఖచ్చితంగా నేను ఈ 2 days మాత్రం ఇన్స్టాగ్రామ్ ఎక్కువ నేను ఫాలో అవ్వడానికి అంటే ఎక్కువ ఆన్లైన్లో ఉండడానికి, నేను యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఎవరైనా మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో అదనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో ఎంతో కొంత పడాలి అనే నేను కోరుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసు కదా, కాల్ అయినా చేయండి, లేకపోతే మెసేజ్ అయినా చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా పోర్చుగల్ గురించి ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేను మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. ఇంకా కొంతమందికి లేట్ రిప్లై ఇస్తున్నాను. అంటే నేను ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు లేకపోతే బిజీగా ఉన్నప్పుడు మాత్రమే నేను లేట్ రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం అందరికీ రిప్లైలు అయితే ఇస్తాను. అంటే నాకు తోచినంత హెల్ప్ చేయాలని ఎప్పుడూ అనుకుంటాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు బయటికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు మీరు చూసి మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా పోనీ ఇంకో మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ కొలీగ్స్కి కానీ లేకపోతే మీ కజిన్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే అది నాకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.